హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయుక్తంగా ఉండే కరెంట్ అఫైర్స్ని డైలీ కరెంట్ అఫైర్స్ రూపంలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మీకు అందిస్తూనే ఉన్నాను. ఇక మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఏప్రిల్ 13th, 2025 వార్తల్లో చాలా అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కషన్ చేసే ముందు నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఇచ్చిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. స్పోర్ట్స్ రిలేటెడ్గా క్వశ్చన్ అడిగాను. విశ్వ క్రీడలకు సంబంధించి ఒలింపిక్స్ని మనం విశ్వ క్రీడలుగా చూస్తాము. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. అలా 2024లో విశ్వ క్రీడలు ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి? ప్యారిస్ వేదికగా జరిగాయి. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ వేదికగా విశ్వ క్రీడలు ప్యారిస్ ఒలింపిక్స్గా మనం నేర్చుకోవడం జరిగింది. 2024 సంవత్సరం జూలై, ఆగస్టులో ప్యారిస్ ఒలింపిక్స్, ప్యారిస్ పారాలింపిక్స్ గురించి చూసాము. పథకాల పట్టిక గురించి కానివ్వండి, అండ్ మన యూట్యూబ్ ఛానల్లో స్పెషల్ వీడియోసే కానివ్వండి, షార్ట్స్ కానివ్వండి మీకు అందించడం జరిగింది. దానికి సంబంధించి క్వశ్చన్ అడిగాను. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 మరియు పారాలింపిక్స్ 2024లో భారత్ సాధించిన పథకాలు ఎన్ని? భారత్ ఎన్నెన్ని పథకాలు సాధించింది ఒలింపిక్స్లో మరియు పారాలింపిక్స్లో? పథకాల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏంటి లేదా దేశాలేంటి? భారత్ యొక్క స్థానం ఎంత? ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో పథకాల పట్టికలో భారత్ స్థానం ఎంత? ప్యారిస్ పారాలింపిక్స్ 2024లో భారత్ పథకాల పట్టికలో ఏ స్థానంలో ఉంది? ఎన్ని పథకాలు సాధించింది? సో ఈ కంటెక్స్ట్లో క్వశ్చన్ అడిగాను. ఓకేనా? ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే విశ్వ క్రీడలు ఒలింపిక్స్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. రీసెంట్గా ముగిసిన ఒలింపిక్స్ ప్యారిస్ వేదికగా ముగిశాయి. 2024 జూలై, ఆగస్టులో మనం చూసాము. ఈ టాపిక్ నెక్స్ట్ ఒలింపిక్స్ జరిగే వరకు కూడా, నెక్స్ట్ 3 or 4 years వరకు కూడా ఇంపార్టెంట్. ఓకేనా? అందుకే ఈ క్వశ్చన్ని మిమ్మల్ని అడగడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒలింపిక్స్ విషయానికి వస్తే పథకాల పట్టికలో టాప్ పొజిషన్లో అత్యధిక పథకాలను కైవసం చేసుకొని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా టాప్ పొజిషన్లో నిలిచింది. మొత్తం ఎన్ని పథకాలు గెలుచుకుంది అంటే 126 మెడల్స్, 126 మెడల్స్ని సాధించి ప్యారిస్ ఒలింపిక్స్లో పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దేశంగా యుఎస్ఏ. అందులో 40 స్వర్ణ పథకాలు, గోల్డ్ మెడల్స్, 44 రజత పథకాలు, సిల్వర్ మెడల్స్, 42 బ్రాంజ్, కాంస్య పథకాలను గెలుపొందడం జరిగింది. ఇక సెకండ్ పొజిషన్లో చైనా ఉంది, థర్డ్ పొజిషన్లో జపాన్ ఉంది. టాప్ 3 గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరి పథకాల పట్టికలో భారత్ ఏ స్థానంలో ఉంది? ప్యారిస్ ఒలింపిక్స్ 2024 పథకాల పట్టికలో భారత్ 71వ స్థానంలో ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. 71వ స్థానంలో ఉంది. భారత్ మొత్తం 6 పథకాలను సాధించడం జరిగింది. 6లో 1 రజత పథకము, 5 కాంస్య పథకాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, టోటల్ మెడల్స్ అన్ని 6 సాధించడం జరిగింది. పథకాల పట్టికలో భారత్ స్థానం. ఏ విషయంలో ఇది? ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో. మరి పారాలింపిక్స్ విషయానికి వస్తే దివ్యాంగులకు సంబంధించిన విశ్వ క్రీడలు. సో ప్యారిస్ వేదిక ముగిస్తాయి కదా, ఒలింపిక్స్ ముగియగానే పారాలింపిక్స్ జరుగుతాయి. మరి అందులో పథకాల పట్టికలో టాప్ పొజిషన్లో ఎవరున్నారంటే చైనా. ప్యారిస్ పారాలింపిక్స్ 2024లో పథకాల పట్టికలో టాప్ పొజిషన్లో చైనా ఉంది. మొత్తం 220 మెడల్స్ని సాధించడం జరిగింది. అందులో గోల్డ్ వచ్చేసి 94, సిల్వర్ వచ్చేసి 76, బ్రాంజ్ వచ్చేసి 50. ఇక సెకండ్ పొజిషన్లో గ్రేట్ బ్రిటన్ ఉంది, థర్డ్ పొజిషన్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది. మరి పథకాల పట్టికలో భారత్ ఏ స్థానంలో ఉంది అంటే 18th పొజిషన్లో ఉంది. ప్యారిస్ పారాలింపిక్స్ పథకాల పట్టికలో భారత్ ఏ స్థానంలో ఉంది? 18వ స్థానంలో ఉంది. భారత్ సాధించిన మొత్తం మెడల్స్ ఎన్ని అంటే 29 మెడల్స్. అందులో 7 స్వర్ణ పథకాలు, 9 రజత పథకాలు, 13 కాంస్య పథకాలు లేదా బ్రాంజ్ మెడల్స్. గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకే పారాలింపిక్స్ చరిత్రలోనే మన భారతదేశ చరిత్ర విషయానికి వస్తే అత్యధికంగా 2024 ప్యారిస్ పారాలింపిక్స్లోనే మనకు మెడల్స్ రావడం జరిగింది మన భారత విషయానికి వస్తే. సో 2024లోనే మొత్తం ఎన్ని? 29. గుర్తుపెట్టుకోండి.
సో ఇది మిమ్మల్ని క్వశ్చన్ అడగడం జరిగింది. క్రీడలకు సంబంధించి ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ప్రతి టాపిక్ని కవర్ అయ్యే విధంగా మ్యాక్సిమం నేను ప్రెడిక్ట్ చేసే టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఈ రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని వాటి నుండే క్వశ్చన్స్ అడుగుతున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ వీడియోని వేలల్లో చూస్తున్నారు అభ్యర్థులు. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నుండి ఒక లైక్, ఒక కామెంట్. ఏంటో కామెంట్లో కూడా నేను అడిగే ప్రశ్న ఏదైతే ఉంటుందో సమాధానం ఎంతవరకు తెలిస్తే అంతవరకు కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో సమాధానం ఇవ్వండి. తప్పైనా పర్లేదు, ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఇవ్వండి. మీకు నెక్స్ట్ డే ఎలాగో వివరణతో కూడిన సమాధానాన్ని ఇస్తాను కాబట్టి మీకు ఒక క్లారిటీ అనేది ఏర్పడుతుంది ఆ టాపిక్ పట్ల. సేమ్ ఇదే టాపిక్ నుండి కానీ లేదా ఇదే క్వశ్చన్ కానీ ఎగ్జామినేషన్ హాల్లో క్వశ్చన్ పేపర్లో కనబడ్డదనుకోండి, మీరు ఫుల్ కాన్ఫిడెన్స్తో క్లారిటీతో సమాధానాన్ని గుర్తించగలుగుతారు. మీకు ఒక ప్రాక్టీస్ అనేది అయిపోతుంది. మీకు ప్రతిరోజు చెప్తున్నాను. సోనా ఇక్కడ ఈ వీడియో చివర్లో ఈరోజు ప్రశ్న అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరి నుండి కూడా నేను ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పైనా పర్లేదు, ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఇవ్వండి. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆస్పిరెంట్స్ కొన్ని టాపిక్స్ని ప్రత్యేకంగా చూడాలి. రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లో నిలిచే అంశాలు లాస్ట్ 6 months ఆర్ 1 year ఆర్ 1.5 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించండి. ఫస్ట్ వాటిని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. అలాంటి టాపిక్స్ని ఉదాహరణగా తీసుకుంటే వార్తల్లో నిలుస్తున్న విన్యాసాలే కానివ్వండి, ఐఐటీస్ రిలేటెడే కానివ్వండి, లేదా వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు విపత్కర పరిస్థితుల్లో వార్తలు ఇచ్చిన ప్రాంతాలే కానివ్వండి, వివాదాస్పదమవుతూ వార్తల్లోకి వచ్చిన ప్రాంతాలే కానివ్వండి, జిఏ ట్యాగ్ సంబంధిత అంశాలే కానివ్వండి, యునెస్కో సంబంధిత అంశాలే కానివ్వండి. సో ఇలాంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో అరౌండ్ ఒక 25 to 30 టాపిక్స్ రెగ్యులర్గా రిపీటెడ్గా మనకు వార్తాపత్రికలో కనబడుతూ ఉంటాయి. సో తరచూ కనబడుతున్నాయి కాబట్టి ఇవి ఇంపార్టెంటే కదా. సో అలాంటి టాపిక్స్లో ఒక టాపిక్ ఎక్సర్సైజెస్, వార్తల్లో నిలుస్తున్న విన్యాసాలు. మీకు March 26th ఆర్ 27th ఆ 2 రోజుల్లో చూడండి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఈ టాపిక్ గురించి చెప్పాను. మొట్టమొదటిసారి ఒక విన్యాసం అనేది జరగబోతోంది. బహుళ దేశాలకి సంబంధించిన నావికాదళ విన్యాసం అనేది జరగబోతోంది. దానికి సంబంధించిన షెడ్యూల్ అనేది అఫీషియల్గా రిలీజ్ అయిందని చెప్పాను. March 26th రోజున అఫీషియల్గా షెడ్యూల్ రావడం జరిగింది. సో ఈరోజు April 13th కదా ఈరోజు. సో April 13th రోజున ఈ విన్యాసం అనేది ప్రారంభమైంది. ఏంటి ఆ విన్యాసం? ఏదైనా ఒక విన్యాసం గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు లేదా వార్తాపత్రికల్లో చూస్తున్నప్పుడు ఏ పాయింట్స్ పైన ఫోకస్ చేయాలి ఆ విన్యాసానికి సంబంధించి అంటే వార్తలు నిలుస్తున్న విన్యాసం యొక్క పేరేంటి, ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్, ఆ దేశాల పేర్లేంటి, త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది ఆ విన్యాసం, నేవీకి సంబంధించిందా, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిందా, ఆర్మీకి సంబంధించిందా, మరి ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసము ఎక్కడ జరుగుతోంది, ఆతిథ్యం ఎవరిస్తున్నారు, మరి ఈ సంవత్సరం వార్తల్లోకి వచ్చిన విన్యాసము ఎన్నవ ఎడిషన్, చరిత్రలో మొదటిసారి ఈ పేరుతో విన్యాసము ఎప్పుడు ప్రారంభమైంది. ఇక మిస్లీనియస్ పాయింట్స్ ఏంటంటే అందులో పాల్గొనే మన రెజిమెంట్, మన టీమ్స్ ఏంటి, ఆర్మీకి సంబంధించి ఏ బృందం వెళ్ళడం జరిగింది, నావీకి సంబంధించి అయితే ఏ షిప్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది, ఎయిర్ ఫోర్స్ సంబంధించి అయితే ఏ ఫైటర్ జెట్స్ అందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది, ఇలాంటివి చూడాల్సి ఉంటుంది. మిస్లీనియస్ అవి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలిచిన విన్యాసం పేరు వచ్చేసి ఐకీమే. ఐకీమే అంటే సింపుల్గా చెప్పాలంటే సాంస్క్రిట్లో ఐక్యత అనే అర్థాన్ని ఇస్తుంది. ఐకీమే ఆఫ్రికా ఇండియా కీ మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ డైరెక్ట్ ఈ టాపిక్ ఏదైతే ఉంటుందో ఈ పేరు పైన అడుగుతారు. ఇటీవల వార్తలు ఇచ్చిన బహుళ దేశాల నావికాదళ విన్యాసం ఐకీమే, ఐకీమేని విస్తరించండి అంటాడు. ఆఫ్రికా ఇండియా, ఆఫ్రికా ఖండం, ఆఫ్రికా ఇండియా కీ మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్ ఒక విన్యాసము. భారత్ టాంజానియా సంయుక్తంగా దారెస్సలాం అనే ఒక కోస్ట్ వద్ద నిర్వహిస్తున్న విన్యాసము ఈరోజు April 13th ప్రారంభమైంది. ఇందులో పాల్గొనే దేశాలు ఏవైతే ఉంటాయో ఆఫ్రికా ఖండంలోని దేశాలు ఏవైతే ఉంటాయో ఆ 10 దేశాల పేర్లను గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? చరిత్రలో మొదటిసారి ఐకీమే పేరుతో విన్యాసం అనేది ఈరోజు ప్రారంభమైంది. అంతకుముందు ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు. అండ్ సో ఎప్పుడు ప్రారంభమైందంటే ఈ సంవత్సరమే ప్రారంభమైంది, ఫస్ట్ ఎడిషన్. ఓకేనా?
సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐకీమే ఐక్యత అని గుర్తుంచుకోండి. ఆఫ్రికా, ఇండియా, కీ, మ్యారిటైమ్, మెరైన్ ఇలాంటి పదాల గురించి మీరు చూస్తున్నారంటే ఖచ్చితంగా ఆ టాపిక్ అనేది సముద్ర సంబంధిత అని అర్థం చేసుకోండి. భారత నౌకాదళం ఇండియన్ నేవీ లేదా ఇండియా. టాంజానియా ఆఫ్రికా ఖండంలోనే ఒక దేశము. టాంజానియాలో జాంజిబర్ అనే ఒక ప్రాంతం ఉంటుంది, లవంగాలకు చాలా ఫేమస్ అది. ఓకేనా. టాంజానియా రక్షణ దళం సంయుక్తంగా నిర్వహిస్తున్న మొదటి మల్టీనేషనల్ అంటే బహుళ దేశాల విన్యాసం. బైలాటరల్ అన్నాం అనుకోండి 2 దేశాలు, ట్రైలాటరల్ అనుకోండి 3 దేశాలు, మల్టీ అన్నాం అనుకోండి more than 3. ఓకేనా. ఇది ఈరోజు ఏప్రిల్ 13th రోజున ప్రారంభమైంది, 18th వరకు జరుగుతుంది. టాంజానియాలోని దారెస్సలాం కోస్ట్ ఉంటుంది కదా, అక్కడ ఈ విన్యాసం అనేది ఈరోజు ప్రారంభమైంది. సో మీకు ఏ రోజు టాపిక్ ఆ రోజే. మీకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కానివ్వండి, నేషనల్ లెవెల్లో హిందూ పేపర్ కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో మనకు ఇంపార్టెన్స్ ఉన్న పేపర్స్ కానివ్వండి, దాదాపు మ్యాక్సిమం యాక్యురేట్ సోర్సెస్ ఏవైతే ఉంటే వాటి నుండే, అఫీషియల్ సోర్సెస్ నుండే మీకు సమాచారం ఇస్తున్నాను. మ్యాక్సిమం ఏ రోజు వార్తల్లోకి వచ్చిన టాపిక్స్ని ఆ రోజే అందిస్తున్నాను. ఓకేనా. ఇందులో ఎన్ని దేశాలు పాల్గొంటాయి? 10 దేశాలు. ఒకటి భారత్తో పాటు, భారత్ ఏమో మన ఆసియా ఖండానికి సంబంధించి భారత్, మరియు 10 ఆఫ్రికా ఖండంలోని దేశాలని కదా. అందులో ఒక పేరు ఆల్రెడీ మీకు తెలుసు, ఎందుకంటే నిర్వహణ దేశం టాంజానియా. ఇక అది పోను దక్షిణాఫ్రికా, కెన్యా, ఎరిత్రియా, కొమరోస్, జిబౌటి, మడగాస్కర్, మారిషస్, సీషెల్స్, మొజాంబిక్. సో 10 దేశాలు టాంజానియా. గుర్తుపెట్టుకోండి. ఐకీమే అనే పదానికి సంస్కృతంలో ఐక్యత అనే అర్థాన్ని ఇస్తుంది, యూనిటీ. ఓకేనా. సింపుల్గా చెప్పాలంటే భారత్ ఆఫ్రికా మిలిటరీ సహకారానికి చిహ్నంగా ఈ విన్యాసాన్ని చెప్పవచ్చు, మిలిటరీ కోఆపరేషన్. ఓకేనా. విన్యాసంలో యుద్ధ నౌకలు, సముద్ర భద్రతా వ్యూహాలు, మల్టీనేషనల్ ట్రైనింగ్లు అనేవి ఉంటాయి. ఓకేనా. ఇది భారతదేశంలో ఇండో ఆఫ్రికా భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే అరుదైన విన్యాసము. మరి భారతదేశం నుండి ఏ నౌకలు వెళ్ళడం జరిగింది, పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇందులో అంటే ఐఎన్ఎస్ చెన్నై, ఇండియన్ నేవల్ షిప్ చెన్నై, ఐఎన్ఎస్ కేసరి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి భారత్ తరఫున. ఇవి కీ ఇంపార్టెంట్. ఓకేనా. ఇలా చదవండి, ఏ టాపిక్ అయినా కూడా మీకు మ్యాక్సిమం గుర్తుండిపోతుంది. స్టెప్ బై స్టెప్ సులభంగా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ని ఒక సింగిల్ సబ్జెక్ట్లా కాకుండా జనరల్ స్టడీస్లో మనం చదివే ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది కదా, అందులో వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా చూడండి. ఏదైనా టాపిక్ వచ్చింది అంటే దాన్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేసుకోండి, లేదా దానికి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ ఉంటాయి వాటిని చూడాలి. మీకు మ్యాక్సిమం అన్ని కవర్ చేసేస్తున్నాను. ఇక్కడ కరెంటు పాలిటీ భాగంగా అర్థం చేసుకోవచ్చు. కరెంటు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో నిన్నటి రోజున సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన సూచనలు చేసింది. దీనికి సంబంధించి ఒక బిల్లుకు సంబంధించి రాష్ట్రపతి ఎన్ని రోజుల లోపల ఆమోదాన్ని తెలపాలి. కంటెక్స్ట్ ఏంటంటే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి. సో కంటెక్స్ట్ అంటే ఏంటంటే సందర్భం. తమిళనాడు తరచూ వార్తలు నిలుస్తున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. ఇటీవల ఎక్కువగా వివాదాస్పద అంశాలతో వార్తల్లోకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలను వ్యతిరేకిస్తూ కానివ్వండి, ఇటువంటివి. ఇక్కడ గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ ఈ ఇష్యూలో కూడా తరచూ తమిళనాడు రాష్ట్రం వార్తల్లోకి వస్తుంది. తమిళనాడులో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ లేదా ప్రభుత్వాన్ని నడిపిస్తోంది డిఎంకే, ద్రవిడ మున్నేట్ర కసకం. అధినేత స్టాలిన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. గవర్నర్గా ఎవరున్నారు? ఆర్ఎన్ రవి గారు ఉన్నారు. ఆర్ఎన్ రవి. సో అటు గవర్నర్ వ్యవస్థకి ఇటు గవర్నమెంట్కి మధ్య పడట్లేదు. గతంలో చాలా ఇష్యూస్ ఉండే, ప్రస్తుతానికి అవి అప్రస్తుతం. ఇప్పుడు మనకి ఇష్యూ ఏంటో చూద్దాము. గత కొన్నేళ్లుగా ప్రభుత్వము కొన్ని బిల్లులు ఏవైతే ఉంటాయి, బిల్లు అంటే ఏంటి? ప్రభుత్వం పరిపాలనలో భాగంగా కొన్ని అమలు చేయాలనుకుంటుంది. అమలు చేయాలంటే చట్ట రూపంలోకి రావాలి. మరి చట్ట రూపంలోకి రావాలంటే చట్ట రూపానికి పూర్వదశ ఏంటి? బిల్లు, తీర్మానం అంటాము. సో ప్రభుత్వం ఏవైతే తీసుకురావాలి చట్ట రూపంలోకి అనుకుంటుందో వాటిని బిల్లుల రూపంలో సభలో ప్రవేశపెట్టాలి. చట్టసభ. ఉదాహరణకు దేశమంతా అమలయ్యే చట్టాల విషయంలోనేమో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లులను ప్రవేశపెడుతుంది. పార్లమెంట్లో బైకామరలిజం ఉంది కదా, 2 సభలు ఉన్నాయి, లోక్సభ, రాజ్యసభ. 2 సభల ఆమోదం తెలపబడిన బిల్లు ఎక్కడికి వస్తుంది? అకార్డింగ్ టు ఆర్టికల్ 111 రాష్ట్రపతి వద్దకు వస్తుంది. 2 సభల ఆమోదం తెలపబడిన బిల్లు బిల్లుగానే ఉంటుంది, చట్టంగా మారదు. రాష్ట్రపతి ఆమోదం తెలిపితేనే చట్టమవుతుంది. అకార్డింగ్ టు ఆర్టికల్ 111 రాష్ట్రపతి ఆమోదంతోనే బిల్లు చట్టమవుతుంది. గుర్తుపెట్టుకోండి. అలా ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి రాజ్యాంగబద్ధ పదవిలో రాష్ట్రంలో రాజ్యాంగ అధినేత అని చెప్పొచ్చు. ఎవరు?
గవర్నర్కి ఆర్టికల్ 200, ఆర్టికల్ 201 ఇంపార్టెంట్. ఏదైనా ఒక బిల్లు రాష్ట్ర చట్టసభలో ఆమోదం తెలపబడిన బిల్లు గవర్నర్ వద్దకు వచ్చిన తర్వాత గవర్నర్ ఆమోదిస్తేనే చట్టం అవుతుంది. గవర్నర్ ఆమోదించకపోతే చట్టం కాదు. ఆర్టికల్ 200 ఆధారంగా. లేదు, గవర్నర్ వద్దకు వచ్చిన బిల్లుని తను ఎలాంటి నిర్ణయం తెలపకుండా రాష్ట్రపతికి కూడా పంపించవచ్చు. అది ఏ ఆర్టికల్లో భాగంగా? ఆర్టికల్ 201లో భాగంగా. గుర్తుపెట్టుకోండి. గతంలో రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. యూనిఫామ్ సివిల్ కోడ్ని ఆర్టికల్ 44ని అమలు చేస్తున్న రాష్ట్రంగా. దానికి సంబంధించిన బిల్లుని ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత, అసెంబ్లీ ఆమోదించిన తర్వాత గవర్నర్కి వచ్చింది కదా. గవర్నర్ గారు ఏం చెప్పారు? రాష్ట్రపతికి రిజర్వ్ చేశారు. కారణం ఏంటంటే అది ఉమ్మడి జాబితాలోని అంశం. ఉమ్మడి పౌరస్మృతి అనేది ఉమ్మడి జాబితాలో ఉంది. సో దట్ ఈస్ డిఫరెంట్. సో అలా కొన్ని బిల్లులని గవర్నర్ ఏం చేస్తారు? రాష్ట్రపతి గారికి రిజర్వ్ చేస్తారు. ఈ విషయంలో తమిళనాడు వాదన ఏంటంటే, మేము ఇలా పరిపాలించాలి, అలా పరిపాలించాలి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల నిర్ణయం అనేది ఇంపార్టెంట్. అటువంటిది వాళ్ళు నిర్ణయిస్తేనే మేము ఈరోజు అధికారంలో ఉన్నాము. మరి పరిపాలనలో భాగంగా చట్టాలు ఇంపార్టెంట్ కదా. ఆ చట్టాలు కాకుండా బిల్లు దశలోనే ఆగిపోతున్నాయి, గవర్నర్ ఆపుతున్నాడు అని చెప్పేసి 1, 2, 3 ఏళ్లకు పైగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. 10కి పైగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇంపార్టెంట్ అమలు విషయంలో ఉండే చట్టాలు ఏవైతే ఉంటే వాటిని తీసుకోదాం అనుకుంటున్నాము, కానీ అవి బిల్లుగానే ఆగిపోతున్నాయని తమిళనాడు వాదిస్తుంది. ఇక కొన్ని అంశాలు గవర్నర్ దగ్గర పెండింగ్. గవర్నర్ ఏం చేస్తున్నారు? ఆమోదించట్లేదు, నో అని చెప్పట్లేదు, ఏది చెప్పకుండా పెండింగ్లో పెడుతున్నాడు. ఇది ఇక్కడ వచ్చింది సమస్య. ఎస్ అని చెప్పాలి, లేకపోతే నో అని చెప్పాలి. కానీ ఏ అభిప్రాయం చెప్పకపోవడమే ఇక్కడ సమస్యకు వచ్చింది. సో తమిళనాడు ప్రభుత్వం మళ్ళీ ఏం చేసింది? ఏవైతే బిల్లులు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నాయో వాటిని రెండవసారిని కూడా, ఆ బిల్లులన్నింటినీ రెండవసారి కూడా అసెంబ్లీ ద్వారా ఆమోదముద్ర వేయించేసేసుకుని, అంటే ఆమోదం తెలుపబడి మళ్ళీ వచ్చినాయి. రెండోసారి కూడా వచ్చినాయి అట్లా. గవర్నర్ ఏం చేస్తున్నారు? రాష్ట్రపతికి బిల్లుని పంపడము. మరి రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంటున్నాయి. సో ఈ విషయంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు తలుపు తట్టింది. సుప్రీంకోర్టు ఈ సమస్య మొత్తాన్ని విచారించి స్ట్రాంగ్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ గురించి మనం లాస్ట్ 2 days బ్యాకే డిస్కస్ చేసాం మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో. ఇప్పుడు దానికి కొనసాగింపే ఆర్టికల్ 142ని ఆధారంగా చేసుకొని, ఆర్టికల్ 142 అనేది దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోనే 5వ భాగంలో మనం సుప్రీంకోర్టు గురించి నేర్చుకుంటాం కదా. ఆర్టికల్ 124 నుండి 147 వరకు సుప్రీంకోర్టు గురించి మనం నేర్చుకుంటాం, జ్యుడిషియరీ. అందులో ఆర్టికల్ 142 ఏంటంటే కంప్లీట్ జస్టిస్. ఈ పదం మీకు ఐడియా ఉంటుంది. పాలిటీలో భాగంగా మీకు నేను పాలిటీ కోర్సులు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కంప్లీట్ జస్టిస్, సంపూర్ణ న్యాయం అనే అంశం గురించి తెలుస్తుంది. సుప్రీంకోర్టు సంబంధించిన అధికారం అనుకోవచ్చు. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, గవర్నర్ ఆమోదించట్లేదు, ఆ బిల్లులు ఏవైతే ఉంటాయో 10కి పైగా ఉన్న పెండింగ్లో ఉన్న బిల్లు ఏవైతే ఉంటే వాటిని మేము ఆమోదిస్తున్నాం అని చెప్పేసేసి గవర్నర్కు ఉండే అధికారాన్ని సుప్రీంకోర్టే వినియోగించుకోవడం మనం లాస్ట్ 2 days బ్యాక్ కూడా డిస్కస్ చేసాం. ఈరోజు టాపిక్ ఏంటంటే, నిన్నటి రోజున అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రాష్ట్రపతికి కూడా గైడ్లైన్స్ ఇచ్చారు. గైడ్లైన్స్ ఏంటా? గైడ్లైన్స్ అంటే ఏదైనా ఒక బిల్లు గవర్నర్ దగ్గరకు వచ్చిందనుకోండి, ఒక రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లు గవర్నర్ దగ్గరకు వచ్చిందనుకోండి, గవర్నర్ తన వద్దకు వచ్చిన నెల రోజుల లోపల రాష్ట్రపతి దగ్గరికి పంపొచ్చు. మరి రాష్ట్రపతి వద్దకు చేరిన ఆ బిల్లు 3 నెలల లోపల ఏదో ఒక నిర్ణయం అనేది రావాలి. ఆమోదిస్తారా లేదా బయటికి రావాలి. పెండింగ్లో మాత్రం 3 నెలలకు మించి పెండింగ్లో పెట్టకూడదు. గుర్తుపెట్టుకోండి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మాండమస్ని కూడా లేవనెత్తవచ్చు అని చెప్పేసి ఇలా కొన్ని గైడ్లైన్స్ని రిలీజ్ చేయడం జరిగింది. సో అది ఇక్కడ టాపిక్. 3 నెలల లోపల రాష్ట్రపతి ఎన్ని రోజుల లోపల? 3 నెలల లోపల ఆమోదించాలి లేదా నిర్ణయం తీసుకోవాలి. ఎస్ ఆర్ నో, అంతే తప్పితే పెండింగ్లో ఉంచకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు సూచనలు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ ఆర్టికల్ 163 ఆధారంగా హీ వర్క్స్ అకార్డింగ్ టు ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. రాష్ట్ర మంత్రిమండలి ఇచ్చే సలహాలు సూచనలను బైండ్ అయి ఉండాలి గవర్నర్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్టికల్స్ అన్నీ లింక్ చేసుకోవాలి మీరు, ఓకేనా? సో ఇక్కడ స్క్రిప్ట్ చూడండి. రాష్ట్రాల గవర్నర్లు రాష్ట్రపతికి పంపే బిల్లులపై 3 నెలల వ్యవధిలోగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఈ విషయంలో సుప్రీంకోర్టు తొలిసారి గడువు నిర్దేశించిన సందర్భం. వాస్తవానికి సుప్రీంకోర్టు రాష్ట్రపతి వ్యవస్థలో కానీ గవర్నర్ విషయంలో కానీ ఇంత స్ట్రాంగ్గా ఎప్పుడు కూడా రియాక్ట్ అవ్వలేదు. భారతదేశ చరిత్రలో మొదటిసారి అని చెప్పుకోవచ్చు. తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవి అనుమతించకుండా అనిశ్చితిలో ఉంచారు. దీనిపై తమిళనాడు ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు ఆచరణాత్మక తీర్పిచ్చింది ఎలా ఉండాలి అని చెప్పేసి.
గవర్నర్కు గరిష్ట గడువు పెట్టింది. ఏదైనా ఒక బిల్లు గవర్నర్ దగ్గరికి వస్తే నెల రోజుల లోపల ఆ బిల్లును రాష్ట్రపతి పంపాల్సిన అవసరం ఉంటే పంపాలి, నెల రోజుల లోపలే. రాష్ట్రపతి 3 నెలల లోపల తన నిర్ణయాన్ని తెలపాలి. ఎస్ అని చెప్పాల్సిన అవసరం లేదు, ఏదో నిర్ణయం చెప్పాలి. ఓకేనా. నెక్స్ట్, గవర్నర్కు విచక్షణాధికారం అనేది ఉండదు కొన్ని విషయాల్లో అని. మంత్రిమండలి సలహా మేరకే గవర్నర్ వ్యవహరించాలి. అకార్డింగ్ టు ఆర్టికల్ 163 తన నిర్ణయాన్ని వెళ్ళబెట్టే అధికారం గవర్నర్కి లేదు. సలహా లేకుండా తిరస్కరించాలంటే, మంత్రిమండలి సలహా లేకుండా బిల్లుని తిరస్కరించాలని భావిస్తే 3 నెలల్లోగా శాసనసభకు తిరిగి పంపాలి. సెకండ్ రౌండ్లో వస్తాం. మళ్ళీ రెండోసారి పాస్ అయిన బిల్లును మళ్ళీ రాష్ట్రపతికి పంపడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రెండోసారి గవర్నర్కి వస్తే అక్కడికి ఆమోదించాల్సింది, మళ్ళీ రాష్ట్రపతి పంపి డిలే చేయడం ఉండకూడదు అని చెప్పేసేసి. సో ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి డిలేస్ ఉండకూడదని చెప్పేసి ఇలాంటి నిర్ణయాలను మనం చూడవచ్చు. సో సుప్రీంకోర్టు ఇది సింపుల్గా మనం జ్యుడిషియల్ యాక్టివిజం ఇలాంటివి మనకి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎస్, ఇక ఆర్టికల్స్ ఏవైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు అదనపు సమాచారం ప్రతి ఒక్కరు కూడా జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు నేను డైలీ చెప్పే క్లాసెస్ ఏవైతే ఉంటే వాటికి సంబంధించి స్క్రిప్ట్ ఉంటుంది కదా, అదనపు సమాచారము జనరల్ స్టడీకి సంబంధించి రిలేట్ చేస్తూ ఇస్తున్నాను కదా. ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు ఇక్కడ చెప్పే ప్రతి పాయింట్ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో ఇస్తున్నాను. జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో డైలీ సీఏ కోర్సు ఉంటుంది, చూడండి. ఓకేనా. మీకు ఇక్కడ క్లాస్ విన్న తర్వాత ఆ పీడిఎఫ్ని 2 to 3 టైమ్స్ రివైజ్ చేయండి. చదివింది ఎంతవరకు గుర్తుంటుంది అని పరీక్షించాలనుకుంటాం. అందులో ఎగ్జామినేషన్స్ కూడా ఉంటాయి, టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా అటెంప్ట్ చేయండి. ఓకేనా. సో ఇందులో మీకు ఆ కోర్సులో శాంపుల్స్ కూడా ఉన్నాయి. ఒక 4-5 డేస్కి సంబంధించి శాంపుల్స్ కూడా ఇచ్చాను, ఎందుకంటే వాటిని చూసి మీరు ఒక అంచనాకు రావచ్చు. సో యాప్ ఇన్స్టాల్ చేసుకొని చూడండి కోర్స్ని. ఇక నెక్స్ట్, తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో జిఐ ట్యాగ్స్ తరచూ ఇటీవల కాలంలో చూస్తున్నాం. జిఐ ట్యాగ్స్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటాము. ఏదైనా ఒక వస్తువుకు, ఒక ప్రోడక్ట్కి ఒక ప్రాంతం ఆధారంగా లేదా ఒక ప్రాంతానికి వస్తువు ఆధారంగా ప్రత్యేక గుర్తింపుని ఇవ్వడం. జాగ్రఫికల్ ఇండికేషన్, జాగ్రఫీ లొకేషన్. ఆ వస్తువు ఏదైనా కావచ్చు, వంటే కావచ్చు, పండించే పంటే కావచ్చు, నేసిన వస్త్రమే కావచ్చు, లేదా తయారు చేసే బొమ్మే కావచ్చు, ఎనీథింగ్ ఇట్ మే బి. మరి ఎవరు ఇస్తారు? ఒక చట్టం, జిఐ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ఆధారంగా జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ, ఈ సంస్థ చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. ఇంపార్టెంట్, తమిళనాడు చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. వారు వస్తువులకి జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా గుర్తింపు పొందిన ప్రోడక్ట్ స్థానికంగానే కాదు, జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ సిగ్నిఫికెన్స్తో ఉంటుంది, ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ఏదైనా అగ్రికల్చరల్ ప్రోడక్ట్ అయిందనుకోండి, ఎక్స్పోర్ట్ చేస్తారు. అలా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్ చూడొచ్చు. అక్కడ అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఇలాంటివి. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటీవల మనము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 18th జిఐ ట్యాగ్ ప్రోడక్ట్గా చపాటా మిర్చి గురించి చూసాము. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి తమలపాకు గురించి చూసాము. జిఐ ట్యాగ్ విషయంలో పూలహారం గురించి చూసాము. అలా రీసెంట్గా బ్లాక్ ప్రింట్ అని చెప్పేసి గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి, ఒడిశాకి సంబంధించి ఇలా చాలా జిఐ ప్రోడక్ట్స్ గురించి చూస్తున్నాం. సో ఈరోజు మేఘాలయ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా రిండియా సిల్క్ అండ్ కాశీ హ్యాండ్లూమ్ ఏవైతే ఉంటే వాటికి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. సిల్క్ వస్త్రాలు, టెక్స్టైల్కి సంబంధించి. మేఘాలయ అంటేనే నేచర్. మనకు చిరపుంజి, మాసిన్రామ్ చిన్ననాటితనంలో పుస్తకాలు చదివే వాళ్ళము. ఆ 2 పేర్లకి ఎప్పుడు కూడా మనకు ఒక డివినిటీ అనేది ఉంటుంది. అత్యధిక వర్షపాతము, వెటెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా అలాగా. సో మేఘాలయ అంటేనే లివింగ్ రూట్ బ్రిడ్జెస్, సహజ వేరు వంతెనలకు ప్రత్యేకము. ఇటీవల యోగా అక్కడ వేడుకలు మనం చూసాము. ఓకేనా. సో మేఘాలయలోని రిండియా సిల్క్ ఎగ్జామ్లో అడుగుతారు డైరెక్ట్. ఇటీవల ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ వచ్చింది, ఆ ప్రోడక్ట్స్ ఏంటంటే రిండియా సిల్క్, కాశీ హ్యాండ్లూమ్ ఏ రాష్ట్రానికి సంబంధించినవి అంటారు. సో మేఘాలయ డైరెక్ట్గా చూడండి సరిపోతుంది. వీటి యొక్క ప్రత్యేకతలు ఏంటి అవన్నీ కూడా అడగకపోవచ్చు, ఎందుకంటే జిఐ ప్రోడక్ట్స్ అనేవి హండ్రెడ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు చూడాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రానికి సంబంధించిన ప్రోడక్ట్ వార్తల్లోకి వచ్చింది అంటే వాటికి సంబంధించిన ప్రత్యేకతలు, ఆ ప్రాంతం యొక్క ప్రత్యేకతలు చూస్తే సరిపోతుంది. మీకు రీసెంట్గా తెలంగాణకు సంబంధించి చపాటా మిర్చి అనగానే తెలంగాణలో ఆ 18 జిఐ ప్రోడక్ట్స్ మొట్టమొదటి ప్రోడక్ట్ ఏంటి అవన్నీ కూడా మీకు లిస్ట్ ఇచ్చేస్తాను. ఏ సంవత్సరంలో వచ్చింది కూడా చెప్పాను. సో అలా చూడాలి. ఓకేనా. కాకపోతే మీకు స్క్రిప్ట్ ఇస్తాను, ఆ స్క్రిప్ట్ మీరు చూడండి పీడిఎఫ్లో ఎన్ఎఫ్. ఓకేనా. భారతదేశంలో మొట్టమొదటి జిఐ ప్రోడక్ట్ ఏంటంటే డార్జిలింగ్ టీ, వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి. ఇక నెక్స్ట్, April 14th ఎవ్రీ ఇయర్ కూడా మనము అంబేద్కర్ గారి పేరుతో అంబేద్కర్ జయంతిని సెలబ్రేట్ చేసుకుంటాము. ఆ మహనీయుడు జన్మదినోత్సవం సందర్భంగా అని గుర్తుంచుకోండి. ఈరోజు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో
ఒక ప్రాంతం అడవి జంతు అభయారణ్యం ఏదైతే ఉంటుందో ఎవరి పేరిట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరిట గుర్తించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరిట ఒక వైల్డ్ లైఫ్ ప్లేస్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అదేంటో చూడండి, డైరెక్ట్ సరిపోతుంది. మన భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ఇటువంటి చూడాలి. అండ్ అడవులను మనం కాపాడాలి, ప్రభుత్వం కాపాడాలి. ఆర్టికల్ 48A అడవులు అనే టాపిక్ వచ్చిందంటే ఆర్టికల్ 48 క్యాపిటల్ ఏ రావాలి. అట్ ద సేమ్ టైం రాజ్యాంగంలో ఆర్టికల్ 51 క్యాపిటల్ ఏ ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చూస్తాం కదా, అందులో జీ మన పౌరుల బాధ్యత ఈ న్యాచురల్ రిసోర్సెస్ని కాపాడడం, గుర్తుపెట్టుకోండి అది. ఇక అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాగర్ డిస్టిక్లో 258.64 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కొత్త అడవి జంతు అభయారణ్యాన్ని ప్రకటించిందంట. ఈ అభయారణ్యానికి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అభయారణ్యం అనే పేరు పెట్టారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మధ్యప్రదేశ్, ఓకేనా. అండ్ మధ్యప్రదేశ్లో 25వ అడవి జంతు లేదా వైల్డ్ లైఫ్ శాంక్చురీగా చెప్పొచ్చు, ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక మధ్యప్రదేశ్లో ఇప్పటికీ భారతదేశంలో అత్యధిక టైగర్ రిజర్వ్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే మధ్యప్రదేశ్. ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. రీసెంట్గా భారతదేశంలో గుర్తింపు పొందిన నూతన టైగర్ రిజర్వ్ కూడా మధ్యప్రదేశ్ సంబంధించింది. మాధవ్ నేషనల్ పార్క్ యాజ్ ఎ టైగర్ రిజర్వ్, 58th టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా అని చెప్పేసి మనం చూసాము. అవన్నీ లింక్ చేసుకోండి ఇక్కడ. ఇక వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ఇది తరచూ వార్తల్లోకి వస్తుంది. ఇక నెక్స్ట్ వైల్డ్ లైఫ్ సంబంధించి ఇంకొక పాయింట్, అస్సాం అంటేనే మనకు కాజిరంగా నేషనల్ పార్క్ గుర్తొస్తుంది. కాజిరంగా నేషనల్ పార్క్ అనగానే ఏం గుర్తొస్తుంది? ఒంటికొమ్ము ఖడ్గమృగం, రైనో. రీసెంట్గా రైనోస్కి సంబంధించి వివిధ ప్రాంతాల్లో వాటిని విస్తరించడం గురించి లాస్ట్ 2 years బ్యాక్ చూసాము. కాజిరంగా నేషనల్ పార్క్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అది. అందులో ఆ నేషనల్ పార్క్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. అందులో రేర్ గోల్డెన్ టైగర్ మరొకసారి కనబడింది. రేర్ గోల్డెన్ టైగర్ ఏదైతే ఉంటుందో సేమ్ మనకి గోల్డ్ కలర్లో కనబడుతుంది. కామన్గా టైగర్ ఏంటి? ఎల్లో విత్ బ్లాక్ స్కార్ఫ్స్ ఉంటాయి కదా, అలా కనబడుతుంది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సర్వసాధారణంగా మనం ప్యాంథరా టైగర్స్ ఉంటుంది కదా, పులుల జాతే, పులే మనకు నార్మల్గా కనిపించే బెంగాల్ టైగర్స్ ఏవైతుందో అలాంటిదే. కానీ దీనిలో మెలనిన్ లాంటివి ఉంటాయి కదా, వాటిల్లో వేరియేషన్ వల్ల ఇలా కనబడుతుంది అంతే. మనం గతంలో చూసాము సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ ఇలాంటివి గురించి చెప్పినప్పుడు భారతదేశంలో నల్ల పులుల సంరక్షణ కేంద్రము, నల్ల పులులు ఇక్కడ కనబడతాయి అని చెప్పేసి. నల్ల పులులు అంటే ఏంటంటే ఆ చారాలు ఉంటాయి కదా బ్లాక్ కలర్, అవి ఎక్కువగా డార్క్గా మరింత బ్రాడ్గా ఉంటాయి. అంతే తప్పితే అవి వేరే రకమైనవి కాదు, వేరే వర్గానికి సంబంధించినవి కూడా కాదు. అందులో ఏంటంటే మెంబ్రెయిన్ కంటెంట్, ట్రాన్స్ మెంబ్రెయిన్ అమైనోపెప్టైడ్ క్యూస్ అని చెప్పేసి, ట్రాన్స్ మెంబ్రెయిన్ అమైనోపెప్టైడ్ క్యూ అని చెప్పేసి ఆ మెంబ్రెయిన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల బ్లాక్ కలర్లో కనబడతాయి. అలా ఇందులో కూడా ఈ మెలనిన్ లాంటివి ఏవైతే ఉంటే వాటి వల్లే ఈ కలర్ అనేది గోల్డ్ కలర్లో కనబడుతుంది. సో రీసెంట్గా ఎక్కడంటే అస్సాంలోని కాజిరంగా వార్తల్లోకి వచ్చింది కాబట్టి చూడండి, అందులో ఒక 4-5 ఉన్నాయి అటువంటి. సో అస్సాంలోని కాజిరంగా నేషనల్ పార్క్లో అరుదైన గోల్డెన్ టైగర్ లేదా గోల్డెన్ టాబీ టైగర్ను ఇటీవల గుర్తించారు పర్యాటకులు. వన్యప్రదేశాలు ఇప్పటి వరకు 4 గోల్డెన్ టైగర్లు మాత్రమే ఉన్నట్టు రికార్డు ఉంది. ఇవన్నీ కాజిరంగాలోనే ఉన్నాయంట. 4 గోల్డెన్ టైగర్లు కాజిరంగాలోనే ఉన్నాయి. బెంగాల్ టైగర్లోని ఒక రంగు భిన్నత మాత్రమే ఇది. బెంగాల్ టైగర్ లాంటిది అదే, కాకపోతే కలర్ మాత్రమే డిఫరెన్స్ అంతే. కారణం ఏంటంటే వైట్ బ్యాండ్ జీన్, ఇది గుర్తుంచుకోండి. ఒకవేళ బ్లాక్ టైగర్ అన్నాం అనుకోండి, ట్రాన్స్ మెంబ్రెయిన్ అమైనోపెప్టిడేస్ క్యూ అది. ఇక్కడ గోల్డ్ కలర్కి కారణం ఏంటంటే వైట్ బ్యాండ్ జీన్ అనే జన్యువులో ఏర్పడే మ్యూటేషన్ వల్ల పియోమెలానిన్ అనే ఎరుపు పసుపు రంగు పిగ్మెంట్ అధికంగా ఉత్పత్తి అవడం వల్ల అది గోల్డ్ కలర్లో కనబడుతుంది. ఇది రీజన్. సో సర్వసాధారణంగా ఉండే రూపం మాత్రమే, కలర్ మాత్రం వేరే అంతే. సో టైగరే, ఓకేనా. అలాంటివి మనకు కాజిరంగాలో మాత్రమే ఉంటాయి. మీరు నేషనల్ పేపర్స్, హిందూ పేపర్స్ వాటిలో చూసుండొచ్చు. ఇవన్నీ అందులోనే కవర్ అవుతాయి, ఓకేనా. ఇక కాజిరంగా నేషనల్ పార్క్ ఒంటికొమ్ము ఖడ్గమృగాల ఆవాసం అంటేనే మనకు కాజిరంగా గుర్తొస్తుంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ 1985లోనే గుర్తింపు పొందింది, ఓకేనా. ఇక బెంగాల్ టైగర్, ప్యాంథరా టైగ్రిస్ మన జాతీయ జంతువుల గురించి కానీ వీటి గురించి కానీ చూస్తున్నప్పుడు సైంటిఫిక్ నేమ్ అనేది ఇంపార్టెంట్, ఓకేనా. ఎస్, ప్రాజెక్ట్ టైగర్ 1973. ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించి 50 సంవత్సరాలు పురస్కరించుకొని 2023లో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ దాన్ని మనం రిలీజ్ చేసాము. అమల్లోకి వచ్చింది 2025 జనవరి 23. అదంతా కూడా మీకు నేను రీసెంట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక నెక్స్ట్ ICCR
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్, ICCR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ 75 ఏళ్ళ స్థాపన సందర్భము. సో 75 ఏళ్ళ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని వేడుకలు. 1950లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి చేతుల మీదుగా ప్రారంభమైంది ICCR. మన సంస్కృతి, మన వారసత్వానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ICCR అనేది చాలా వరకు కృషి చేస్తూ ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ పరిధిలోని అంశమే ICCR. ఉదాహరణకు యోగాకి అంతర్జాతీయ ప్రాచుర్యం తీసుకురావడంలో ICCR పాత్ర ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం, మన కల్చర్కి సంబంధించింది. ఓకేనా. మౌలానా అబుల్ కలాం ఆజాద్ అంటే భారతదేశంలో మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి. భారత సాంస్కృతిక సంబంధాల మండలి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ ICCR ఏర్పాటై 75 ఇయర్స్. తన 75వ వార్షికోత్సవాన్ని 2025 ఏప్రిల్ 9న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఇండియన్ కల్చరల్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఎగ్జామ్లో అడుగుతారు, ఏప్రిల్ 2025 నాటికి ఈ క్రింది వాటిలో ఏ సంస్థ ఏర్పాటై 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ప్రత్యేక వేడుకలు ఢాకాలో జరిగాయి? క్లూ ఇస్తారు, మనం గుర్తుపట్టాలి. 1950లో స్థాపితమైన ICCR భారత సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా భారత్ బంగ్లాదేశ్ సాంస్కృతిక సంబంధాలు బలోపేతం చేయడము. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఎస్. ఇక ICCR ఎప్పుడు ఏర్పాటైందంటే 1950లో ఏర్పాటైంది. స్థాపకుడు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. లక్ష్యం ప్రపంచ దేశాలతో భారత సంస్కృతిని పంచుకునే సాంస్కృతిక దౌత్యాన్ని బలపరచడం. ఓకేనా. యోగా డే సెలబ్రేషన్స్ వివిధ దేశాల్లో నిర్వహించడం అదంతా కూడా ICCR చూస్తుంది. ఇక జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ప్లేసెస్ ఉంటాయి. ఇటీవల నల్ల సముద్రం తరచూ వార్తల్లోకి వచ్చింది, లేక్ ట్యాంగన్యికా తరచూ వార్తల్లోకి వచ్చింది, రెడ్ సీ తరచూ వార్తల్లోకి వచ్చింది, వాల్కనోస్ తరచూ వార్తల్లోకి వస్తూ ఉంటాయి. ఏదైనా వివాదాస్పద ప్రాంతమే కానీ లేదా విపత్తు సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చిన ప్రాంతమే కానివ్వండి, వాటిపైన ప్రత్యేక శ్రద్ధలు చూపండి. తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తల్లోకి వచ్చిన మౌంట్ స్పర్ లాస్ట్ 15 డేస్ బ్యాక్ కూడా బద్దలైంది. మౌంట్ స్పర్ ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తుంది. ఎక్కడ ఉంది అంటారు? అలస్కా. అలస్కా అంటే ఏంటి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించింది. ఓకేనా. కాకపోతే కెనడాకి పైవైపున ఉంటుంది. సో అలస్కాలోని ఒక అగ్నిపర్వతము ఈరోజు యాక్టివ్గా బద్దలవడం ఎరప్షన్తో వార్తల్లోకి వచ్చింది. గతంలో అలస్కాలో పావ్లాఫ్, గ్రేట్ సిట్కిన్, సెమిసో పొచ్నాయ్ ఇలాంటి వాల్కనోస్ ఎరప్షన్స్ అనేవి మనం చూసాం లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు మౌంట్ స్పర్ అనేది తరచూ వార్తల్లోకి వస్తుంది. మౌంట్ స్పర్ ఎక్కడ ఉంది అంట డైరెక్ట్గా. ఓకేనా. ఎస్. ఇక నెక్స్ట్ ఒక ఒప్పందం మహారాష్ట్ర రష్యా మధ్య కుదిరిన ఒప్పందం అనొచ్చు. ఇక్కడ సంస్థల పేరు కూడా చూడాలి. దేనికి సంబంధించి? థోరియం బేస్డ్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ఏర్పాటు విషయంలో భారత్ రష్యా సంబంధాలు లేదా భారత్లోని మహారాష్ట్ర రష్యా మధ్య కుదిరిన ఒప్పందం. థోరియం, మనకు థోరియం అనగానే కేరళ గుర్తుకు రావాలి. వాస్తవానికి ప్రపంచంలో థోరియం నిల్వల్లో ఇండియా మోనోపోలీ అని చెప్పొచ్చు. అందులో కేరళ మలబార్ కోస్ట్ ఉంటుంది కదా, కేరళ కోస్ట్ ఉంటుంది కదా, మనకి ఈ కోస్ట్ల పేరు గుర్తుంచుకోండి. మలబార్ కోస్ట్ అంటే కేరళ ఈ ప్రాంతము, కోరమండల్ కోస్ట్ అంటే మనకి తమిళనాడు. ఓకేనా. ఉత్కల్ కోస్ట్ అంటే ఒడిషా ఇలాంటివి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మలబార్ కోస్ట్ మనకి థోరియం నిల్వలకు ఫేమస్. కేరళ బీచెస్ ఉంటాయి కదా, ఆ బీచెస్ ఏవైతే ఉంటాయో అందులో శాండ్ ఉంటుంది కదా, శాండ్ థోరియం మోనజైట్. సో అలాంటి ప్రపంచంలో థోరియం విషయంలో భారత్ నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇక్కడ థోరియం ఆధారిత చిన్న మాడ్యులర్ రియాక్టర్ మహారాష్ట్ర రష్యా ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం రష్యా ప్రభుత్వ అణుశక్తి సంస్థ రోసాటమ్ మహారాష్ట్ర గవర్నమెంట్ రష్యాకి సంబంధించిన ఒక సంస్థ రోసాటమ్, అదేంటి అణుశక్తి సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా దేశంలోనే తొలిసారి, మన భారతదేశంలో మొదటిసారి ఒక రాష్ట్రం స్థాయిలో థోరియం ఆధారిత చిన్న అణు రియాక్టర్ను స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని ఏర్పాటు చేయడము. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే చిన్న కాంపాక్ట్ మాడ్యూల్గా ఉండే అణు విద్యుత్ ఉత్పత్తి యంత్రం చిన్నవి కాకపోతే పరికరాలు. ఓకేనా. ఇది సురక్షితంగా తక్కువ వ్యయం తక్కువ విసర్జనతో స్థలానికి అనుగుణంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రమాదం కూడా తక్కువ. కామన్ న్యూక్లియర్ ప్లాంట్స్ అంటే చుట్టుపక్కల ప్రాంతాలు అవి ఏర్పాటు చేస్తున్నట్టనే ఉద్యమాలు జరుగుతాయి. ఇవి చిన్న ప్లాంట్స్ అన్నట్టు. ఓకేనా. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అణుశక్తి విషయంలో ఇటీవల భారతదేశంలో మొదటిసారి ఒక రాష్ట్ర ప్రభుత్వము ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది, ఏ సంస్థతో అంటారు? రోసాటమ్. భారతదేశంలో అణు విద్యుత్
అణు విద్యుత్ కేంద్రాలు అంటేనే మనకేమేమి గుర్తొస్తాయి? తారాపూర్, జైతాపూర్ మహారాష్ట్రకి సంబంధించి, సో పెద్ద పెద్దవి. అండ్ కైగా కర్ణాటక, రావత్బాట రాజస్థాన్, కూడంకులం తమిళనాడు, అండ్ నరోరా ఉత్తరప్రదేశ్, కాక్రపార గుజరాత్. ఈ పేర్లు ఇంపార్టెంట్, మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగొచ్చు వీటి నుండి. ఓకేనా? ఎస్. సో మహారాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మరియు రష్యాతో ఒప్పందము. ఎస్. సో కూడంకులము ఎవరి సహకారంతో? రష్యా సహకారంతో తమిళనాడు పనిచేస్తుంది. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ ఎక్స్ట్రా పాయింట్స్ ఏవైతే నేను ఇస్తున్నానో వాటి గురించి ఖచ్చితంగా చూడండి. మీకు మ్యాక్సిమం జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి ఈ టాపిక్స్ నుండి కవర్ అవుతాయి. అండ్ గోదావరి నది తీవ్ర కాలుష్యం బారిన పడిందని ఐఐటీస్. సో ఐఐటీస్ కూడా తరచూ వార్తల్లోకి వస్తూ ఉంటాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ వారి యొక్క ఇన్నోవేషన్స్ అనేవి అంత ప్రాచుర్యం పొందుతున్నాయి. ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితుల నుండి ఐఐటీస్ తరచూ ఏదో ఒక ఇన్నోవేషన్తో, లేదా భారతదేశానికి పరిమితమైన ఐఐటీలు విశ్వవ్యాప్తం అవుతున్నాయి. అటువంటివి మనం చూడాలి. ఏ దేశంలో ఏ ఐఐటీ ఏర్పాటు అవుతుంది, ఇటువంటివి. ఓకేనా? సో ఇక్కడ ఐఐటి హైదరాబాద్, మన హైదరాబాద్ బేస్డ్ ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియు నీరి నేషనల్ ఎన్వైర్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మహారాష్ట్ర నాగ్పూర్ కేంద్రంగా పనిచేసిన సంస్థ. ఈ సంస్థలు చేసిన పరిశోధన గోదావరి నదిపై. గోదావరి నది. సో గోదావరి నదిలో తీవ్ర కాలుష్యం అనేది కోరలు చాటుతుందంట. సో కాలుష్యం బారిన గోదావరి నది అని చెప్పేసి వీరి పరిశోధన సైంటిఫిక్గా ముఖ్యంగా మనకు ఫ్లోరోసిస్ సమస్య పైన కానివ్వండి, వాటర్లో పొల్యూషన్ లెవెల్స్ వీటి విషయంలో కానివ్వండి, మనకు నీరీ సంస్థ అనేది తరచు వార్తల్లోకి వస్తుంది. నేషనల్ ఎన్వైర్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మహారాష్ట్రలో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రధాన కేంద్రాలు కూడా ఇంపార్టెంటే. తెలుగు రాష్ట్రాల జీవనాడిగా పేరొందిన గోదావరి నది ప్రస్తుతం తీవ్రమైన కాలుష్యం సమస్యను ఎదుర్కొంటోంది. ఇది ఐఐటి హైదరాబాద్ మరియు నాగపూర్లోని నేషనల్ ఎన్వైర్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. మరి కాలుష్యానికి కారణం ఏంటి? గోదావరి నది కాలుష్య కోరలు ఉండడానికి కారణం ఏంటంటే మహారాష్ట్రలోని నాసిక్, నాందేడ్ ప్రాంతాల నుంచి వచ్చే పరిశ్రమల మురుగునీరు. కొన్ని ఇండస్ట్రీస్ ఏంటంటే డైరెక్ట్ ఎఫ్లూయెంట్స్ని నీళ్ళలో, నదులలో వదిలేస్తున్నారు. మూసి ఒకప్పుడు హైదరాబాద్ లైఫ్ లైన్. మూసి వరదలను 1906 అప్పుడు మనం చదువుకునేవారేమో. సో మూసి మంచి నీరు ఉండేది, లైఫ్ లైన్ ఆఫ్ హైదరాబాద్. ఇప్పుడు లైఫ్ తీసే లైన్గా మారింది మూసి. కారణం ఏంటంటే ఇవే పరిశ్రమలు విపరీతంగా ఎఫ్లూయెంట్స్ వాటి ఉద్గారాలను నీటికి డైరెక్ట్గా వదిలిపెట్టడము. తాగడానికి కూడా కాదు, కనీసం అక్కడ ఉండడానికి కూడా పరిస్థితులు లేని పరిస్థితులను క్రియేట్ చేస్తున్నారు. తెలంగాణలో పట్టణాల నుంచి వచ్చే సీవేజ్ వాటర్. అండ్ ఆంధ్రప్రదేశ్లో గోదావరి పరివాహక ప్రాంతాల్లో బహిరంగ మల విసర్జన, వ్యవసాయ రసాయనాల రన్ ఆఫ్ అనేది ఉంది. పరిశ్రమల నుంచి ఉద్గారమయ్యే భారీ లోహాలు, విష రసాయనాలు ఇవన్నీ కూడా ఈరోజు గోదావరి నది ఈ కాలుష్య ప్రభావానికి కారణం. ఇక గోదావరి నది ఎక్కడ పుడుతుంది? మహారాష్ట్రలో పుడుతుంది. నాసిక్, త్రయంబకేశ్వర్ అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాము. అంతిమ ప్రయాణం పశ్చిమ గోదావరి నుంచి బంగాళాఖాతంలో కలవడము. ఇక పొడవు వచ్చేసి 1460 కిలోమీటర్స్. బేసిన్ కవర్ వచ్చేసి గోదావరిది ఇంత. కవరేజ్ రాష్ట్రాలు, ఏ రాష్ట్రాలకు గోదావరి నది అనేది ముఖ్యంగా వాటర్ ఇస్తుంది. ఇక నెక్స్ట్ ఐఐటి మద్రాస్ వారు తయారు చేసిన ఒక ఎలక్ట్రిక్ లేదా ఈవీ ఛార్జర్కి ఆమోదం అనేది రావడం జరిగింది. వాస్తవంగా ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి చాలా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ వెహికల్సే కానివ్వండి, ఇలాంటివి వీటిపైన మనం ఫోకస్ చేయాలి. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎకో ఫ్రెండ్లీ అని చెప్పవచ్చు. కాకపోతే ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇంకా కూడా ఆదరణ ఎందుకు రాకపోతుంది అంటే కారణాలు. అందులో బ్యాటరీ కెపాసిటీ అనేది తక్కువగా ఉండడం. ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడే బ్యాటరీ ఏంటి అని మొన్న రీసెంట్గా గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా అడిగినట్టున్నారు. లిథియం అయాన్ బ్యాటరీస్. లిథియం ఎలక్ట్రిక్ వెహికల్స్లో బ్యాటరీస్లో. ఓకేనా? సో స్టోరేజ్ కెపాసిటీ తగ్గడం ఇలాంటివి. మరియు ఛార్జింగ్ స్టేషన్స్ లేకపోవడము, ఛార్జింగ్ అనేది టైం టేకింగ్ లాంటివి. సో అలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఫాస్ట్ ఛార్జెస్ అనేవి ఇంపార్టెంట్. దానిపైన పరిశోధనలో ఐఐటీసీ నిమగ్నమైనవి. దానికి సంబంధించింది ఐఐటి మద్రాస్ తరచూ వార్తలు నిలుస్తున్న ఐఐటీలో అత్యధిక సార్లు వార్తల్లోకి వస్తుంది ఐఐటి మద్రాస్. వాళ్ళ స్టార్టప్ అభివృద్ధి చేసిన ఫాస్ట్ ఈవీ ఛార్జర్కు ఏఆర్ఏఐ ధృవీకరణ అఫీషియల్గా ఆమోద ముద్ర. ఏఆర్ఏఐ అంటే ఏంటి అని ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఏంటది? అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఏం అసోసియేషన్ ఆఫ్ ఇండియా? ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారి నుండి అఫీషియల్గా ఆమోదముద్ర పొందిన ఒక ఫాస్ట్ ఈవీ ఛార్జర్ను తయారు చేసింది ఎవరు? ఐఐటి మద్రాస్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్ అయిన ప్లగ్స్మార్ట్.
ఐఐటి మద్రాస్ అని చూడండి సరిపోతుంది. ఈ ఇంక్యుబేటెడ్ స్టార్టప్స్ పేర్ల గురించి అడగడు, ఐఐటి మద్రాస్ అనే వస్తుంది ఎగ్జామ్లో కూడా. ఓకేనా, వారు తయారు చేసిన ఫాస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జర్కి ఆమోద ముద్ర అనేది రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఈ స్టార్టప్ అభివృద్ధి చేసిన ఛార్జర్ భారీ వాహనాల కోసం రూపొందించారు. భారతదేశంలో తొలి స్టార్టప్గా ఈ సంస్థ నుంచి లేదా ఈ అసోసియేషన్ నుండి ఆమోద ముద్ర పొందిన లేదా ధృవీకరణ పొందిన సంస్థగా వార్తల్లోకి వచ్చింది. సో ఫాస్ట్ ఛార్జర్ అని గుర్తుంచుకోండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అడగవచ్చు. ఇటీవల కాలంలో ఐఐటి సంబంధించి మనం చాలా చూస్తాము. ఐఐటి గౌహతి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్తో వార్తల్లోకి వచ్చింది. ఉదాహరణకు తీసుకుంటే ఐఐటి గౌహతి జ్ఞానధార దేశంలో మొదటిసారి విఆర్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పిఎం శ్రీ పాఠశాలలో అస్సాంలో అమలు చేస్తున్నారు. ఇలాంటి వాటికి లేదా అస్సాంలో సాంస్కృతికంగా వాళ్ళ సంస్కృతిలో భాగమైన ఒక చట్నీలో యూస్ఫుల్ బ్యాక్టీరియా ఆనవాళ్ళను గుర్తిస్తూ గౌహతి ఐఐటి వార్తలకు రావడం, ఇటువంటివన్నీ లింక్ చేసుకోండి. ఐఐటీస్ అంటేనే మీరు ఒకసారి లింక్ చేసుకోవాలి. ఓకేనా, ఇక నెక్స్ట్ ఒక రిపోర్ట్, ఏదైనా ఒక రిపోర్ట్ వార్తల్లోకి వచ్చిందంటే ఆ రిపోర్ట్ని విడుదల చేసే సంస్థలు ఏంటి, ఆ రిపోర్ట్లోని గణాంకాలు లేదా అందులో ఇచ్చిన సూచనలు ఏంటో చూడాలి. రిపోర్ట్ పేరు ఫస్ట్ చూడాలి. స్టేట్ ఆఫ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్ 2025. మీకు చాలా రిపోర్ట్స్ గురించి చెప్తున్నాను. స్టేట్ ఆఫ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్ 2025 దేనికి సంబంధించి సోషల్ ప్రొటెక్షన్ రిలేటెడ్గా ఒక నివేదిక అంతర్జాతీయ స్థాయిలో రీసెంట్గా విడుదలైంది. ఎవరు విడుదల చేశారు? వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్, గుర్తుపెట్టుకోండి. ప్రపంచ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ వాషింగ్టన్ డీసీ. వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రస్తుతం చీఫ్గా అజయ్ బంగా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. లాస్ట్ ఇయర్ నుండి చూస్తున్నాం అజయ్ బంగా గారు. వరల్డ్ బ్యాంక్ చరిత్రలోనే 14th పర్సన్గా మన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి అజయ్ బంగా. వారు విడుదల చేశారు, ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన 2025 స్టేట్ ఆఫ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్టు ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1,60,00,000 మందికి పైగా ప్రజలకు ఏ విధమైన భద్రతా వ్యవస్థలు లేవంట, సోషల్ సెక్యూరిటీ అనేది లేదంట, గుర్తుపెట్టుకోండి. వివిధ దేశాలలో ప్రత్యేకించి తక్కువ మరియు మధ్య ఆదాయ దేశాల్లో ఈ పరిస్థితి అత్యంత తీవ్రమైనదిగా నివేదిక పేర్కొంది. ప్రపంచ స్థాయి గణాంకాలు ఇక్కడ ఈ నివేదికలు ఏం చెప్తున్నారంటే సుమారు 1.6 బిలియన్ ప్రజలు పూర్తిగా భద్రతా సేవల వెలుపలే ఉన్నారంట. 2 బిలియన్ మందికి పైగా తక్కువ మధ్య ఆదాయ దేశాల్లో అపరిపూర్ణ భద్రత అందుతోందంట. పేదరికం అసమానతలు తగ్గించేందుకు విధానపరమైన సంస్కరణలు అత్యవసరమని నివేదిక స్పష్టం చేసింది. ఓకేనా, సో చూడండి సరిపోతుంది. ఇక వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ అండ్ ప్రస్తుతం ఎవరున్నారు, సామాజిక భద్రత అంటే ఏంటో కూడా డెఫినేషన్ ఇచ్చాను. ప్రభుత్వాలు లేదా సంస్థలు పేదరికం, ఉద్యోగం కోల్పోవడము, వృద్ధాప్యం, అనారోగ్యం వంటి కారణాల వల్ల ప్రజలపై వచ్చే ప్రభావాన్ని తగ్గించేందుకు అందించే సాధనాలు లేదా పథకాలు. ఏదో ఒక సోషల్ కవరేజ్, సోషల్ ప్రొటెక్షన్ కవరేజ్, భద్రతా సంబంధించిన అంశాలు, పింఛన్లు కానివ్వండి, ఆరోగ్య భద్రత కానివ్వండి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వస్తాయి. ఇక రీసెంట్గా పంజాబ్లో ప్రస్తుతం ఎవరు అధికారంలో ఉన్నారు? ఆమ్ ఆద్మీ పార్టీ, భగత్ సింగ్ మాన్ ప్రభుత్వం ఉంది. వారు పంజాబ్లో హైబ్రిడ్ వరి విత్తనాలపైన నిషేధాన్ని విధించారు వివిధ కారణాల. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో హైబ్రిడ్ వరి విత్తనాలపై నిషేధాన్ని విధించారు. హైబ్రిడ్ వరి విత్తనాలు అంటే ఏంటి ఇవి అడుగుతారు. సో పంజాబ్ ప్రభుత్వం 2025 ఖరీఫ్ సీజన్కు ముందు, ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, వర్షాకాలము స్టార్ట్ అయ్యగానే హైబ్రిడ్ వరి విత్తనాల అమ్మకాన్ని నిషేధించింది. కారణం రైస్ మిల్లర్లు హైబ్రిడ్ రైస్ని తిరస్కరిస్తున్నారు, వాళ్ళు పట్టట్లేదు. ఎందుకంటే ప్రాసెసింగ్లోనే ముక్కలు పగిలిపోతున్నాయి. తక్కువ మిల్లింగ్ సామర్థ్యం ఉండడము, అధిక బ్రోకెన్ గ్రెయిన్ల వల్ల నష్టాలు అనేవి ఏర్పడుతున్నాయని రైస్ మిల్లర్లే విముఖతగా ఉన్నారు. పంట పండించిన తర్వాత ప్రాసెసింగ్ అనేది ఇంపార్టెంట్ కదా, సో ఆ ప్రాసెసింగ్ అనేది వెనుకబడిపోతుంది. ఇక హైబ్రిడ్ వరి అంటే ఏంటంటే, హైబ్రిడ్ వరి అనేది 2 భిన్నమైన విత్తనాలను కలిపి రూపొందించిన కృత్రిమ రకము. అధిక దిగుబడి ఉంటుంది, తక్కువ నీటితో సాగు, త్వరిత పక్వత, సో టైం కూడా తొందరగా చేతికి వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే ప్రాసెసింగ్ టైంలో మిల్లులో వేసేటప్పుడు మిల్లు దశలో బ్రోకెన్ రైస్ అనే వస్తుంది, నూకలు ఏర్పడతాయి. సో దీనివల్ల ఏమవుతుంది, నష్టం ఏర్పడుతుంది. సో రైతుల నుండి అసమ్మతి రావడం, ఇవన్నీ ఉంటున్నాయి కాన్సిక్వెన్సెస్. ఓకేనా, సో చూడండి. ఎస్, సో FCI ఎప్పుడు ఏర్పాటైంది? పంజాబ్ రాజధాని ముఖ్యమంత్రి. ఓకే, ఇక నెక్స్ట్ ఒక ఫెస్టివల్, ఇటీవల వార్తల్లో నిలిచిన ఫెస్టివల్. ఏదైనా ఫెస్టివల్ వార్తల్లోకి వచ్చిందంటే ఆ ఫెస్టివల్ ఎక్కడ, ప్రత్యేకత ఏంటి? రీసెంట్గా అరుణాచల్ ప్రదేశ్లో గోర్సమ్ కోరా అని ఇలాంటివి చూడండి, జాతరలు, మేళాలు, ఫెస్టివల్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆప్రికాట్ బ్లాసమ్ ఫెస్టివల్ 2025 ఈరోజు ప్రారంభమైంది. April 13th కదా ఈరోజు. సో April 13th to 4th May వరకు జరిగే ఒక ఫెస్టివల్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం లడక్ వారు ఈ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నారు. లడక్ అంటే కేంద్ర పాలిత ప్రాంతం.
ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370 in 2019, once upon a time a special state Jammu Kashmir was divided into 2 UTs, one UT with assembly, one UT without assembly, that is లడక్. కేంద్రపాలిత ప్రాంతంలో ఈ సంస్కృతికి సంబంధించిన ఫెస్టివల్. ఓకేనా? ఎస్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లడఖ్లో ప్రసిద్ధ ఆప్రికాట్ బ్లాసమ్ ఫెస్టివల్, స్థానికంగా ఏమని పిలుస్తారు ఈ ఫెస్టివల్ అంటే చులి మెందోక్ అంటారు. ఏప్రిల్ 10 కార్గిల్ జిల్లాలోని గ్రామం వద్ద దీని యొక్క క్యాంపెయిన్ ప్రారంభమైంది, కానీ అఫీషియల్గా ఫెస్టివల్ మాత్రం ఈరోజు ప్రారంభమైంది. ఓకేనా? కార్గిల్ టూరిజం అని కూడా పిలుస్తారు దీన్ని. ఎస్, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆప్రికాట్ బ్లాసమ్ ఫెస్టివల్. లడఖ్లో వేసవికి ముందు జరిగే ప్రసిద్ధ పండుగ ఆప్రికాట్. కార్గిల్ ప్రాంతంలో పెద్ద ఎత్తున పండే ఒక ప్రత్యేక పండుగ. ఆప్రికాట్ ఫ్రూట్ అంటారుగా మనకు దొరుకుతాయి డ్రై ఫ్రూట్స్లో కూడా. ఓకేనా? లడఖ్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్, లడఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది లడఖ్ ప్రాంత అభివృద్ధి కోసం ఉద్దేశించబడింది, వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఓకేనా? కార్గిల్ డిస్టిక్ అనేది లడఖ్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ వార్తల్లో వ్యక్తుల్లో నిన్న స్వర్గస్థులైన లేదా నిన్న కన్ను మూసిన ఒక ప్రముఖ వ్యక్తి, మనం 2025 పద్మ పురస్కార గ్రహీతల్లో కూడా తన గురించి చూసాము. ఓకేనా? సో ప్రఖ్యాత కథక్ నర్తకి కుముదిని లఖియా గారు మృతి చెందుతూ వార్తల్లోకి వచ్చారు. వృద్ధాప్య సమస్యలు, అనారోగ్య సమస్యల కారణంగా. ఎవరైనా పర్సన్ మరణించారంటే వారి పేరేంటి, వారు ఏ రంగంలో గుర్తింపు పొందారు, వాళ్ళ రాష్ట్రం ఏంటి, లేదా వాళ్ళ అచీవ్మెంట్స్ ఏమైనా పురస్కారాలు గెలుచుకున్నారా రీసెంట్గా, అలాంటివి చూడాలి. సో ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు నిన్నటి రోజున ట్వీట్ చేయడం జరిగింది. సో తన మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తున్నాము అని చెప్పేసేసి. ఓకేనా? ఏ రంగము, సో తను ఆర్ట్స్లో, అంటే సింపుల్గా చెప్పాలంటే కళల రంగము, ఒక నర్తకి, ఒక డ్యాన్సరు, కథక్ డ్యాన్సర్. ఓకేనా? పేరేంటి? కుముదిని లఖియా. వృద్ధాప్య అనారోగ్య సమస్యల కారణంగా 95 years ఏజ్లో చనిపోవడం జరిగింది నిన్నటి రోజున. ఓకేనా? సో గుజరాత్ అహ్మదాబాద్లో జన్మించిన వారు. అంటే తను జన్మించినప్పుడు గుజరాత్ రాష్ట్రం అంతా కూడా బాంబే ఏరియా. బాంబే మనకు 1960sలో గుజరాత్, మహారాష్ట్ర ఈ 2 రాష్ట్రాలు కూడా వేరు అనేది మనం చూసాము. బాంబే స్టేట్ నుండి గుజరాత్ ప్రాంతాన్ని వేరు చేయడం ఇలాంటివి చూసాం. ఓకేనా? చూడండి జస్ట్. ఓకేనా? సో కథక్ నృత్యం అనేది ఆధునిక కథక్ నృత్య శైలికి ప్రాణం పోసిన ప్రముఖుల్లో ఆమె ఒకరు. తను ఒక సంస్థను కూడా ప్రారంభించారు అహ్మదాబాద్లో, కదంబ్ సెంటర్ ఫర్ డ్యాన్స్. దీని ద్వారా కదంబ్ లేదా కథక్ డ్యాన్స్ని విశ్వవ్యాప్తం చేశారు. వాస్తవానికి తన కృషి. ఓకేనా? పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత, దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం రీసెంట్గా. ఓకేనా? కథక్ నృత్యం అనేది భారతదేశంలోని 8 ప్రాచీన శాస్త్రీయ నృత్యాల్లో ఒకటి. ఉత్తర భారతదేశంలో ఉద్భవించింది. కథ చెప్పే శైలిలో గతి, పదజాలం మరియు అభినయానికి ప్రాముఖ్యత. ఓకేనా? ఇక నెక్స్ట్ క్రీడలకు సంబంధించిన ఒక పర్సన్ వార్తల్లోకి వచ్చాడు, జేమ్స్ ఆండర్సన్. ప్రత్యేకంగా నైట్హుడ్ పురస్కార గ్రహీత. నైట్హుడ్ పురస్కార గ్రహీతకు సరని ఇస్తారు ఒక బిరుదుని. సో క్రికెట్కి ఎనలేని సేవలు చేసిన వ్యక్తిగా ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు. ఈవెన్ 40 years and above ఏజ్లో కూడా అద్భుతమైన బౌలింగ్ నైపుణ్యం, పేస్తో బౌలింగ్ వేయడము. సో ఆండర్సన్ ఇంగ్లాండ్ జాతీయ జట్టులో సభ్యుడు, క్రికెటర్. తనకి నైట్హుడ్ పురస్కారం అనేది రావడం జరిగింది. బ్రిటన్ కింగ్ మీదుగా వస్తుంది, చేతుల మీదుగా. సో ఇంగ్లాండ్ మాజీ వేగ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ క్రికెట్కు అందించిన విశేష సేవలకు గాను నైట్హుడ్ బిరుదుతో సత్కరించబడ్డారు. గుర్తుంచుకోండి, క్రీడారంగంలో తనకు ఒక్కరికి ఈ సంవత్సరము. సో 42 సంవత్సరాల వయసులో పొందారు. నైట్హుడ్ పురస్కారం యొక్క ప్రత్యేకత, ఈ గౌరవం బ్రిటిష్ రాజు ఆమోదంతో రాజీనామా చేస్తున్న ప్రధాని సూచనల మేరకు ఇవ్వబడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ప్రధాని రాజీనామా చేస్తారో లేదా పదవీకాలం పూర్తవుతుందో వాళ్ళు సూచించిన లిస్ట్ ఉంటుందా వాళ్ళ పేరు మీద. నైట్హుడ్, డేమ్హుడ్ అండ్ పీరేజెస్ వంటి బిరుదులు ప్రధాని సూచించిన వారికి ఇవ్వబడే అవకాశం ఉంది. ఈ బిరుదు పొందిన వారు సర్ అనే గౌరవ పదవిని పేరుకు ముందు ఉంటుంది. సర్ ఆండర్సన్ అన్నట్టు సింపుల్గా. ఇక క్రీడలకు సంబంధించి ఇటీవల బ్యూనస్ ఎయిర్స్ అంటే అర్జెంటీనా దేశంలోని ప్రాంతము. బ్యూనస్ ఎయిర్స్ వేదికగా ముగిసిన ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ISSF. సో షూటింగ్ ప్రపంచ కప్లో భారత్ పథకాల పట్టికలో ఏ స్థానంలో ఉంది అంటారు? 2వ స్థానంలో ఉంది. భారత్ సాధించిన పథకాలు 8, అందులో 4 స్వర్ణ పథకాలు, 2 రజత పథకాలు, 2 కాంస్య పథకాలు. సో డైరెక్ట్గా అడగవచ్చు, ISSF షూటింగ్ ప్రపంచ కప్ ఎక్కడ జరిగింది? ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 11 వరకు బ్యూనస్ ఎయిర్స్. ఎక్కడ? అర్జెంటీనా. పథకాల పట్టికలో టాప్ పొజిషన్లో ఉన్నారు ఈ షూటింగ్ ప్రపంచ కప్లో. అంటే చైనా 11 పథకాలు, అందులో 5 స్వర్ణము, 3 రజతము, 3 కాంస్యము. పథకాల పట్టికలో 2వ స్థానంలో భారత్. సో చూడండి సరిపోతుంది. డైరెక్ట్గా ఎక్కడ జరిగింది, పథకాల పట్టికలో మన స్థానం ఏంటి,
టాప్ పొజిషన్లో ఉంది ఎవరు, సో అవి చూస్తే సరిపోతుంది. ఓకేనా. సో ఈరోజు ప్రశ్న సో స్పోర్ట్స్ సంబంధించిందే. 45th చెస్ ఒలింపియాడ్ 2024లో జరిగింది కదా, ఎక్కడ జరిగింది? 45th చెస్ ఒలింపియాడ్ వెన్యూ ఎక్కడ? మహిళలు పురుషుల జట్లలో మొదటి 3 స్థానాల్లో ఉన్న దేశాలు ఏంటి? సో మెన్స్, విమెన్, అందులో టాప్ 3 కంట్రీస్ ఏంటి అచీవ్మెంట్లో? ఓకేనా. 45th చెస్ ఒలింపియాడ్ ఎక్కడ జరిగింది? మహిళలు పురుషుల జట్లలో మొదటి 3 స్థానాల్లో ఉన్న దేశాలు ఏంటి? ఆన్సర్ ప్రతి ఒక్కరిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియో చూడండి. సో మ్యాక్సిమం మీకోసం వర్కౌట్ చేసి ఇచ్చేస్తున్నాను. సో మీకు ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా మీకు మ్యాక్సిమం కవర్ అయిపోతాయి. ఓకేనా. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, వార్తలో నిలిచిన విన్యాసము ఐకీమే ఈరోజు ప్రారంభమైంది. అండ్ సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది గవర్నర్ గారికి మరియు రాష్ట్రపతికి. అండ్ మేఘాలయలో 2 ప్రోడక్ట్స్కి GI ట్యాగ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ బిఆర్ అంబేద్కర్ గారి పేరిట మధ్యప్రదేశ్లో ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ. నెక్స్ట్ గోల్డ్ లేదా గోల్డెన్ టైగర్, రేర్ టైగర్ ఇటీవల ఎక్కడ అంటే కాజిరంగా నేషనల్ పార్క్లో. నెక్స్ట్ ICCR 75th యానివర్సరీ ప్రత్యేక వేడుకలు. నెక్స్ట్ మౌంట్ స్పర్ అగ్నిపర్వతం బద్దలైంది, అలస్కాలో ఉంది. నెక్స్ట్ థోరియం ఆధారిత చిన్న మాడ్యులర్ రియాక్టర్ సో మహారాష్ట్ర రష్యా ఒప్పందంలో భాగంగా. అండ్ గోదావరి నది కాలుష్య కూరలో చిక్కుకుంది అని చెప్పేసి ప్రత్యేకంగా స్టడీ చేయడం జరిగింది శాస్త్రవేత్తలు. అండ్ IIT మద్రాస్ స్టార్టప్ అభివృద్ధి చేసిన ఫాస్ట్ EV ఛార్జర్కు ARAI ఆమోదము. అండ్ స్టేట్ ఆఫ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్ 2025 ప్రపంచ బ్యాంక్ విడుదల చేసింది. అండ్ హైబ్రిడ్ వరి విత్తనాలపైన పంజాబ్లో నిషేధము, కారణాలు కూడా చూసాము. హైబ్రిడ్ వరి విత్తనాలు అంటే ఏంటి? ఆప్రికాట్ బ్లాసమ్ ఫెస్టివల్ అనేది ఈరోజు వార్తల్లోకి రావడం జరిగింది. లడఖ్కి సంబంధించి ప్రముఖ నర్తకి, కథక్ నర్తకి కుముదిని లకియా గారు వృద్ధాప్య అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు. అండ్ జేమ్స్ ఆండర్సన్కు నైట్హుడ్ పురస్కారము. నెక్స్ట్ ISSF షూటింగ్ ప్రపంచ కప్లో 2వ స్థానంలో భారత్ నిలిచింది, మొదటి స్థానంలో చైనా. ఈరోజు ప్రశ్న 45th చెస్ ఒలింపియాడ్ ఎక్కడ జరిగింది? మహిళలు పురుషుల జట్లలో మొదటి 3 స్థానాల్లో ఉన్న దేశాలు ఏవి? సో ఏమైనా మిస్లీనియస్ టాపిక్స్ ఉంటే రేపటి వీడియోలో కలిపి డిస్కస్ చేద్దాం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.